హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ అమ్మ వాళ్ళకి ఓట్ బియ్యం పోయడం అయితే అయిపోయింది. సో పెళ్లి బ్లాగ్ షేర్ చేస్తున్నాను, కంప్లీట్ గా చూసేయండి, స్కిప్ చేయకండి, చాలా బాగుంటది బ్లాగ్ అయితే. అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ పూజలన్నీ అయిపోయినాయి, అన్న రెడీ అయిపోయాడు, మండపానికి అయితే వెళ్తున్నాడు, అమ్మర్దలు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. కళ్యాణ మండపం దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు ఎదుర్కోళ్ళు, ఇక్కడ అమ్మాయి సైడ్ వాళ్ళందరూ వచ్చి అబ్బాయిని ఎదుర్కొంటారు. అబ్బాయి యొక్క దుమ్ము కాళ్ళు కడిగేసి పారాని పెట్టి కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు. అందరికీ చూడాలి అమ్మ, నువ్వు కూడా అందరికీ చూడండి బాబు, ఒకసారి ఇక్కడ చూడు. ఎదుర్కొళ్ళ దగ్గర కుడుక చక్కెరతోనైతే నోరు తీపి చేసుకుంటారు అందరూ. అలానే సాల్ట్ బిస్కెట్స్ కూడా పంచి పెడతారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి పందిట్లోకి తీసుకెళ్తారు. మనం ఏ పెళ్ళికి పోయినా, ఏ ఫంక్షన్కి పోయినా కజిన్స్ తోని ఇలా వీడియోస్ పిక్స్ దిగకుండా అస్సలు ఉండలేం కదా, మ్యాండేటరీ కంపల్సరీ తీసుకుంటాము. సో ఇందులో ఇంకా కొందరు మిస్ అయ్యారు, వాళ్ళని రమ్మంటే కొందరు మొహమాట పడ్డారు, కొందరేమో పిల్లలు ఉన్నారని రాలేదు. పట్టుకోండి మేడం, కింద పట్టుకో.
పెళ్ళి అయిపోయింది, సీట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి, అందరు భోజనాలకి వెళ్ళిపోయారు. శ్రీహాన్ అయితే హాఫ్ పెళ్లి వరకు పడుకొని ఉన్నాడు. సో వాడు ఎక్కువ అయితే కనిపించలేదు. మీకు బ్లాగ్లో ఫొటోస్ దిగుతున్నారు అందరూ. ఈ మధ్య కాలంలో చాలా ట్రైనింగ్ అయిపోయిందండి డాన్స్ అయితే. ఏ చిన్న ఫంక్షన్ అయినా, దావత్ అయినా, ఏదైనా పెళ్ళిళ్ళైనా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ బాక్సులు పెట్టుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సో బాక్సుల సౌండ్కి ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆ సౌండ్కి ఊపి వచ్చేసి అందరు బాగా డాన్స్ చేశారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇవేవో స్టెప్పులు కొత్తగా ఉన్నాయి, సో నేర్చుకుందాంలే అనేసి వెళ్ళాము నేను మా అక్క. మేమిద్దరం కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా చేస్తారు. కళ్యాణ మండపం నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఓడిబియ్యం పోసి అలానే అమ్మాయి కడప కడిగి అప్పగింతలు అనేటివి చేస్తారు. సో అందుకనే ఇక్కడికి వచ్చేసాము. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అమ్మాయి వాళ్ళ ఇంటికాడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారా అని. మనోళ్ళు అయితే చాలా బాగా డాన్స్ చేశారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో డాన్స్. వీళ్ళు ఇంకెంతసేపు చేస్తారు, మేము చేయొద్దా అన్నట్టు చూస్తున్నారు మా అక్కను లావణ్య. చాలాసేపు కార్లో కూర్చొని టైర్డ్ అయిపోయారు. అక్కడ భరత్ కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నారు. మీ అత్తగారి పేరు శ్రీనివాస్.
లాస్ట్కి అయితే మేమే మిగిలిపోయాము. అందరూ నిద్ర వస్తుందని వెళ్ళిపోయారు. ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా వెళ్ళి పడుకున్నారు. మాకు కూడా నిద్ర లేదు ముందు రోజు, అయినా కూడా మేము ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఇలాంటి టైం మళ్ళీ రాదు అనేసి సో మేమైతే అలానే కంటిన్యూ చేసాము డ్యాన్స్. సో వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం, వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.